హే గాయ్స్, నేను మీ బుటాపురం అమ్మడు. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను వైజాగ్లో కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాను. ఇక్కడైతే మార్గశిర మహోత్సవాలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ మార్గశిర మాసంలో లక్షవారం అసలు ఖాళీ ఉండదు టెంపుల్. మేమైతే వెన్స్డే వచ్చాము ముందు రోజు. సో ఇక్కడైతే పోలీసులు వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో చాలా రద్దీగా అయితే ఉంటుంది. భక్తులు చాలామంది వస్తారు. లక్షవారం అనేది ఖాళీ ఉండదు. ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది. అలాగే 100 రూపాయలు, 200, 500 దర్శనం కూడా ఉంటుంది. ఇక్కడ అమ్మవారు సాక్షాత్తం స్వయంభూగా వెలిసారని భక్తులు అయితే నమ్ముతారు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని వెళ్ళిన విశాఖ రాజుల బుర్జులో ఈ ఆలయం అయితే ఉండేది. కానీ శత్రువుల దాడి సమయంలో అమ్మవారి విగ్రహం అయితే సమీపంలో ఉన్న బావిలో పడే రక్షించారని అయితే చెప్తున్నారు. సో బావిలో ఉన్న అమ్మవారిని అయితే బయటికి తీసి ఎలాంటి పైకప్పు అవి లేకుండా, తలుపులు లేకుండా ఆవిడ ఆలయాన్ని అయితే నిర్మించాలని అయితే ఆవిడ కళలో వచ్చి భక్తులకి అయితే కోరడం అయితే జరిగింది. సో స్థానిక కథనం ప్రకారం అయితే 1912లో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని అయితే బావి నుండి తీశారు. సో అది రహదారికి అడ్డుగా ఉండడం వల్ల విగ్రహాన్ని తొలగించి మరో చోట అయితే ప్రతిష్ఠించారు. అది జరిగింది 1917 సంవత్సరంలో. అప్పుడు విశాఖలో ప్లేగ్ వ్యాధి బాగా వ్యాపించి చాలామంది అయితే చనిపోయారు. సో ఇది అమ్మవారి విగ్రహాన్ని కదపడం వల్ల ఇలా జరిగిందని వెంటనే అయితే అమ్మవారి విగ్రహాన్ని అయితే ముందున్న ప్లేస్లో అయితే మళ్ళీ తిరిగి పెట్టడం జరిగింది. సో అప్పటికి ఆ వ్యాధి అయితే తగ్గుముఖం పట్టడం అయితే జరిగింది. సో అమ్మవారు ఎంత పవర్ఫుల్ అని జనాలు అయితే అప్పటి నుంచి నమ్మడం అయితే జరుగుతుంది. ఇతర ఆలయాల తరహాల్లో కాకుండా ఈ ఆలయానికి అయితే పైకప్పు కానీ గోపురం కానీ ఉండదు. అంతేకాదు అమ్మవారికి అయితే ఎడం చేయి కూడా ఉండదు. ఈ ఆలయంలో గర్భగుడికి అయితే వెళ్ళి భక్తులు అయితే నేరుగా అమ్మవారికి అయితే పూజలు అర్పించవచ్చు, ముట్టుకోవచ్చు కూడా. ఎక్కడా కూడా అయితే ఉండదు. కానీ ఈ గుడిలో అయితే అమ్మవారిని డైరెక్ట్గా మనం తాకచ్చు, అభిషేకం కూడా చేయొచ్చు. ఈ వీడియోలో అయితే మీకు శ్రీచక్రం అయితే చూపిస్తున్నాను. అలాగే అమ్మవారు ఏ బావిలో అయితే దొరికారో అది కూడా ఈ వీడియోలో అప్లోడ్ చేశాను. అలాగే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అమ్మవారి అభిషేకం కూడా మనం నేరుగా ఎలా చేయొచ్చో కూడా ఇక్కడైతే నేను చూపించాను. మనం ఎలా ముట్టుకోవచ్చు, తాకచ్చు అనేది కూడా ఈ వీడియో క్లియర్గా ఉంది. ఎవరైనా ఈ గుడిని దర్శించుకోకపోతే మీరు ఈ వీడియోలో చూసి అమ్మవారిని అయితే దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రతాపాత్రులవండి అన్ని ప్రాంతాలను వేసుకోవాలండి. జరగాలి మాస్టర్ మీరు భక్తులు తీసుకెళ్తండి, ఫోటో దిగండి. దర్శనం అయిపోయాక బయటకు అయితే వచ్చి వాటర్ అయితే తాగాము. అలాగే ఇక్కడ ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి రేపటి కోసం. మార్గశిర లక్షవారం కోసం అయితే ఈవెంట్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. అండ్ వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఇక్కడ ఎవరికి ఏమైతే ఇబ్బంది అయితే కలగదు. బయటకు వచ్చేసాక మనకి పక్కన షాప్స్ కూడా ఉంటాయి. షాప్ చేసుకోవచ్చు, ఏమన్నా దేవుడికి సంబంధించినవి కానీ. అఫ్కోర్స్ అమ్మాయికి సంబంధించిన షాపింగ్ కూడా అయితే చేసుకోవచ్చు. ఓకే గైస్, దట్స్ ఫర్ టుడే. బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.